ఆస్ట్రేలియా ఎప్పుడు బలమైన జట్టే. టోర్నీ ఏదైనా హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతుంది. ఫార్మాట్ ఏదైనా కమిట్మెంట్ తో ఆడుతుంది. ఒత్తిడిని ఉఫ్ మని ఊదేస్తుంది. ఎంతటి జట్టునైనా పక్కా ప్లాన్ తో చిత్తు చేసే దమ్మున్న జట్టు. ఎలా గెలవాలో కూడా కంగారులకు బాగా తెలుసు. మ్యాచ్లు ఎక్కడ జరిగినా ఆసీస్ డోంట్ కేర్ అంటుంది. ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తుంది. అగ్రెసివ్ ఆట తీరుతో వన్డే క్రికెట్లో అద్భుతాలు చేసింది. రికార్డ్ లెవెల్లో ట్రోఫీలను సొంతం చేసుకుంది. వన్డేలతో పోల్చితే టీ20లో అంత దూకుడు చూపించలేకపోయింది. అలాగని కంగారులను లైట్ తీసుకోలేం. 2021లో స్పిన్ కు అనుకూలించిన వేదికలపైన మ్యాజిక్ చేసింది. టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత 2 ఏళ్లకు భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ ఔరా అనిపించింది. ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలినా ఆ తర్వాత పుంజుకుంది. ఒక్కో విజయాన్ని సాధిస్తూ పోయింది. భారత పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేసింది. పోరాడితే విజయాలు సాధించవచ్చని నిరూపించింది. బ్యాక్ టు బ్యాక్ పరాజయాల నుంచి బయటపడి మరీ ఫైనల్ కు చేరింది. అహ్మదాబాద్ లో భారీ ఎత్తున అభిమానులు చూస్తుండగా టీమిండియాను చిత్తు చేసింది. ప్రస్తుతం వన్డేలో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియానే, టెస్టుల్లోనూ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియానే. టీమిండియా పైనే కంగారులు విజయం సాధించారు. టెస్ట్ వన్డే ఫార్మాట్లోనూ రోహిత్ సేనను దెబ్బకొట్టారు. అలాంటి జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. టీ20 వరల్డ్ కప్ కూడా కొడితే 3 ఫార్మాట్లలోనూ ఛాంపియన్ గా నిలిచినట్టు అవుతుంది. అయితే గత టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా గొప్పగా ఆడలేకపోయింది. నాకౌట్ కు కూడా చేరలేకపోయింది. ఈసారి మాత్రం ప్రత్యర్థులకు ఆసీస్తో డేంజర్ తప్పదనే అంచనాలున్నాయి. వరల్డ్ కప్ లో గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఉంది. ఒమన్, స్కాట్లాండ్, నమీబియా, ఇంగ్లాండ్తో పోటీ పడబోతోంది. సూపర్ 8 దశకు ఆసీస్ అలవోకగా చేరే అవకాశం ఉంది. టోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తోంది. ఆ పిచ్లపై ఆస్ట్రేలియాకు సవాళ్లు తప్పవు. కానీ సవాళ్లను ఎదుర్కోవడం కంగారులకు కొత్త కాదు. మెగా టోర్నీలో ఆసీస్ లో తయారు చేసిన పిచ్లోనే వాడుతున్నారు. ఇది కూడా కంగారులకు అడ్వాంటేజ్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. అనుభవం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ కీలకం కాబోతున్నారు. స్లో పిచ్లపై ఆడిన అనుభవం కూడా స్టార్ ప్లేయర్లకు ఉంది. ట్రావిస్ హెడ్ ఫామ్ లో ఉన్నాడు. గ్రీన్ కూడా అడ్వాంటేజ్ కానున్నాడు. టిమ్ డేవిడ్, స్టోయినిస్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ఫామ్ మాత్రం ఆసీస్ ను కలవరపెడుతోంది. వార్నర్ కోసం యువ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ ను సెలెక్టర్లు రిజర్వ్ జాబితాలో పెట్టారు. ఐపీఎల్లో అదరకొట్టిన ప్లేయర్ను సైడ్ చేయడంపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఒత్తిడిని వార్నర్ ఎలా అధిగమిస్తాడనేది కీలకంగా మారింది. మొత్తంగా ఆసీస్ పై అందరి ఫోకస్ పడనుంది.